విజయవాడలో ఒక అద్భుతంగా కేఎంఎల్ వాళ్ళు వివాన్ టవర్స్ అని సుమారు 2018-19లో స్టార్ట్ చేశారు. తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ వలన చాలా కాలం ఆగిపోయింది. మొత్తానికి వీళ్ళు ఫైనలైజ్ చేసి జాగ్రత్తగా కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఇళ్ళని అప్పు చెప్తున్నారు. షాబాష్. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, ఈయన కదా పెద్దవాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు, మేమేం చేయలేము, మాకు ఇంకా మీరు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే కానీ కాదు అని. పాప వీరు ఆ విషయంలో అలా ఎప్పుడు ఎవరిని అడగలేదు, ఇన్సిస్ట్ చేయలేదు. సో దిస్ ఇస్ షోస్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఐ రియలీ అప్రిషియేట్. నేను చెప్పే దీంట్లో నేను కొన్ని సమయాల్లో ఇక్కడ బ్యాడ్ ఉంటే ఆ బ్యాడ్ గురించి చెప్తాను, మంచి ఉంటే మంచి గురించి చెప్తాను. మీరు బాధపడకండి, ఎందుకంటే నేను ఇక్కడ చిన్న ఇదిలో ఉన్నా కాబట్టి మళ్ళీ మీరు నా గురించి బాధపడాల్సిన పని లేదు. నేను బేసిక్గా ఆమె జర్నలిస్ట్, ఎవరు తప్పు చేసినా తప్పు ఇది మంచి ఇది అని చెప్తూ ఉంటాం అంతే. బట్ ఐ రియలీ అప్రిషియేట్ KMB1 మేనేజ్మెంట్. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ హ్యాండ్ అవుట్. అఫ్కోర్స్ ఈ స్కెల్టన్ ఇచ్చేసారంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క వాళ్ళు కట్టేది వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేకపోవటం వలన మన కిచెన్లో ప్లాట్ఫామ్స్ కానీ ఇంకేవేసి అన్నీ బదులు కొట్టేసి మళ్ళీ వేయటం చేస్తున్నారు. కొంతమంది చేశారు, మహా అంటే 1% ఉంటారు. దానివల్ల అందరికీ ఎఫెక్ట్ అయిపోయింది. బట్ ఏదేమైనా సరే మరి జాగ్రత్త ఖర్చు పెట్టుకొని జాగ్రత్త చేసుకుంటున్నారు అనుకోండి. మరి రేపే ఈ వివాన్ యొక్క గ్రాండ్ ఓపెనింగ్ అండి. మరి వాళ్ళు మీరు పిలిచారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ఒకటి చెప్తాను, భగవంతుని మీరంతా కూడా ఈ KMB వివాన్ని అదేవిధంగా దీంట్లో నివసిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థించండి. కారణం ఏంటంటే ఇంత పెద్ద ఈ సమూహం ఉన్నప్పుడు, ఫ్లాష్ సమూహం, గృహ సమూహం ఉన్నప్పుడు వాటర్ స్కేసిటీ తప్పకుండా వస్తుంది. దాని మేనేజ్మెంట్ ఏం చేయాలి? ప్రతి ఫ్లాట్కి ఎవడు ఎంత వాడుతున్నాడో అనేది అక్కడ మీటర్ పెట్టాలి. మీటర్ పెట్టే ప్రకారం ఛార్జ్ చేయాలి. ఇది ఖర్చుతో కూడుకుందే ఇనిషియల్గా, కానీ రేపటి రోజున ఈ వాటర్ మేనేజ్మెంట్ చేస్తే ఎవడు కూడా మరి వాటర్ దుర్వినియోగం చేయడు. ఒకవేళ దుర్వినియోగం అవుతున్నది అని మీకు తెలిసిందనుకోండి, ఒక 4-5 పెద్ద మనుషులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ మీ ఇంటికి మీ కాఫీకి వస్తున్నాం రావచ్చని వెళ్ళండి చక్కగా. ఏంటి మనంతా ఒకటి వెళ్ళి కొద్దిగా అది ఇది మాట్లాడి తర్వాత ఫైనల్గా సార్ కొద్దిగా వాటర్ తక్కువ వాడండి, ఎందుకంటే మీరు డబ్బులు పే చేసినా సరే మనం నీళ్ళని కొనలేము కాబట్టి మీరు సహాయం చేయండి అని రిక్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ప్రేమకు లొంగని వాళ్ళు ఎవరుంటారండి? మర్యాదకు లొంగని వాళ్ళు ఎవరుంటారండి? మూర్ఖుడు. తప్పకుండా మేనేజ్మెంట్, ఈ వాటర్ మేనేజ్మెంట్ విషయంలో సహాయం వాళ్ళని హెచ్చరించండి. ఎవరు ఎంత మరి కరెంట్ బిల్ ఎవరు ఎంత వాడుతుంటే అంత చేస్తున్నాం కదా. వై నాట్ ఫర్ ద వాటర్? ఇట్ ఈస్ మోర్ స్కేర్సిటీ అండ్ మోర్ రేర్ వాటర్ ఇన్ దీస్ గ్రౌండ్స్. కాబట్టి నేను ఒకసారి మేనేజ్మెంట్ కోరుతున్నాను, ఇక్కడ మాత్రం పెద్ద మనుషులు కమిటీని వేయండి. అంత బొట్టబొట్టవాళ్ళు మన శివగాల ఆ క్యాటర్ కాదు, హుందా గల వాళ్ళని ఒక 4-5 టీం పెట్టండి, గమనించమని చెప్పండి, మానిటర్ చేయమని చెప్పండి. చెప్పిన తర్వాత అప్పుడు ఒకసారి ఖాళీగా ఫెస్టివల్లో లేకుంటే January 26th, August 15th ఇలా వస్తాయి కదా, మానవ కదా మనకి ఎన్నో హాలిడేస్. చక్కగా అలాంటి రోజున సార్ మీరు ఏమనుకోకుండా ఉంటే సార్ మీ ఇంటికి వస్తాను, లేదండి మాకు వీలు కాదు, లెట్ us హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ టుగెదర్ ఇన్ మై హౌస్ అని దాంట్లో ఉన్న ఒక వ్యక్తి అన్నా అనుకోండి, కాదండి కదా, పోనీ ఇల్లు మొత్తం రాకపోయినా సరే ఆ యజమానురాలు ఎవరెవరు వస్తారు కదా, అప్పుడు చక్క వాళ్ళకి టిఫిన్ అని పెట్టిన తర్వాత, అమ్మ ఇది ప్రాబ్లం మీకు తెలుసు కదా, విజయవాడలో ఎంత స్కేర్స్, పక్కన కృష్ణ ఉన్నా సరే ఎంత స్కేర్సిటీగా ఉందో అని మీరు జాగ్రత్తగా వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారు, మనందరికీ లాభదాయకం. అలా ఒక్కొక్క ప్రాబ్లంని ముందుకి జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అంటే ఇక్కడ మీ అవుట్సోర్సింగ్ పర్సన్స్ ఉన్నారు సరే, రఫ్గా మాట్లాడొద్దని చెప్పండి, మానిటర్ చేయండి, వాళ్ళు జాగ్రత్తగా పని చేయించి. ఎందుకంటే ఒక్కడే వెళ్తే వాడు రఫ్గా మాట్లాడినప్పుడు నేను చాలేదు సార్ అంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్కడిని పంపించకండి, ఇద్దరు వెళ్ళండి. ఒకడు మీకు తెలుసు ఎవడు సాఫ్ట్గా మాట్లాడతాడు ఎవడు ఇదని, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఫిక్స్ చేసేయండి. ఏది ఉన్నా సరే టక్కుని తీసేయండి. నేను అనలేదు, ఎస్ చూడు దిస్ ఈజ్ వాట్ యూ డిడ్ ఇట్ అని ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే మరి ఇక్కడ ప్రతి దాంట్లో కూడా చక్కగా అందరూ ఐక్యతతో సఖ్యతతో ఉండటానికి చిన్న ఈవెంట్స్ ఏర్పాటు చేయండి. పోయిందేం లేదు. అందరూ కలిసి రేపు గణేష్ దీంట్లో ఫెస్టివల్ జరుపుకోవటం, రేపు January 26th జెండా ఎగరేయటం, పిల్లలు పిలిచి పాటలు పాడటం, వాళ్ళకి సదాగా ఇట్ ఈస్
అంటే మనం హిందీలో ఒక నానుడు ఉంది, పీనే వాళ్ళకి లియే పీనేకి లియే ఒక బహానా చాహియే, అంటే తాగుబోతోడికి తాగటానికి ఒక సాకు కావాలంట. అలాగే మనం ప్రేమించడానికి, ఒకరిని ప్రేమను పొందటానికి ఒక చిన్న ఏ సాకున్నా సరే, డోంట్ లూజ్ దట్ ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళు చేయండి. తర్వాత దీంట్లో కూడా ఈ మేనేజ్మెంట్ అంటే ఓనర్స్ ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి నిర్ణయించిన ఆ వీటిలో ఇంక బయట వాళ్ళని ఎవరిని చేరనివ్వకండి. ఎందుకంటే వాళ్ళు బిహేవియరు, వాడి మాటలు, వాడు వచ్చి పక్కన మన నించుంటే మనకు తప్పేం లేదు, కానీ వాడి చేతి నోట్లోంచి వచ్చే ఆ సుగంధ ద్రవ్యాలు భరించడం కష్టం. సో ఆ విషయంలో స్ట్రిక్ట్గా మీరు ఆర్డర్ ఇవ్వాలి. అదేవిధంగా అన్నిటికన్నా గొప్ప జాబ్ ఏంటంటే 2 మెయిన్ పోస్టులు అనమాట. ఒకటి, మన లిఫ్ట్లో కూర్చునే వాళ్ళు మర్యాదగా ఉండాలి, గమనిస్తూ ఉండాలి. రెండోది మనకి సెక్యూరిటీ. ఇంతవరకు నువ్వు చూసుకుంటే మనకున్న 18-20 ఇంట్లో ప్రతి ఫ్లాట్ ఫ్లోర్లో కూడా ఒక్కొక్కరే ఓనర్స్ ఉన్నారు. అలా కాకుండా మనకు పెరిగే వరకు నైట్ టైం మన సెక్యూరిటీ పీపుల్ని మీరు వాచ్ చేస్తుండే చెప్పండి, చేస్తారు. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. నేను చాలా అబ్జర్వ్ చేస్తాను, దే ఆర్ వెరీ నైస్. అదేవిధంగా మేనేజ్మెంట్కి నేను మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నీ కూడా ఇచ్చి పుచ్చుకుందాం. 10 రూపాయల వస్తువుకి 15 రూపాయల వస్తువుకి మీరు పట్టుపట్టకండి. చిన్న చిన్నవి మీరు చేస్తామంటే మాకు సంతోషంగా ఉంటుంది. అందరం కలిసి ఉందాం, కలకాలం ఉందాం, సంతోషంగా ఉందాం, సమాధానంగా ఉందాం. బట్ విజయవాడ ప్రజలందరూ తెలియజేస్తున్నాను. సో మీరు కూడా ఈ అపార్ట్మెంట్కి ఒకసారి వచ్చి చూడండి. సో టెల్ ది పీపుల్, హైదరాబాద్ పీపుల్కి మీకే కాదు మాకు ఉన్నాయి, వైజాగ్ పీపుల్ చెప్పండి, అక్కడ ఆక్సిజన్ టవర్ ఉంది, మన దానికన్నా పెద్దది. దే ఆర్ మేనేజింగ్ ఇట్ వెరీ వెల్. మరి అలాగా ఒకసారి ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు. ఈ పనమ్మాయిలు ఇది పెద్ద సమస్య. హైదరాబాద్లో మై హోమ్ వాళ్ళంతా కూడా పనమ్మాయిలు కూడా వాళ్ళే సప్లై చేస్తారు. మరి ఆ విధంగానే చక్కగా చేస్తూ మరి అంటే అలా అని చెప్పేసి ఎక్కువ రేట్లు పెట్టేయకండి. ఎందుకంటే హైదరాబాద్లోనే ఒక పనికి 1000 రూపాయలు ఇస్తున్నారు మొత్తం పని చేస్తే. మరి అదొకటి గమనించండి. ఏది కూడా అంటే హౌస్ ఓనర్స్గా ఇంట్లో రెసిడెంట్స్కి భారం కలిగేటట్లు చేయకండి. ఐ రియలీ అప్రిషియేట్ ది మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది స్టాఫ్ హూ హ్యాడ్ వర్క్డ్ tirelessly and relentlessly. I really appreciate, and let us hope that we go together with happiness. I wish you all the best. సో విజయవాడ ప్రజలు మరొకసారి చెప్తున్నాను, ఇది బాగా సరదాగా రండి, ఇది చూడండి. ఇక వెళ్ళి చాలా ఎమ్యూనిటీస్ ప్రత్యేకంగా మనం చూసామంటే ఈ జిమ్ కానీ లేకంటే స్విమ్మింగ్ పూల్ మనకి వైజాగ్ నోవాటెల్లో ఉన్న విధంగా ఇక్కడ అలా కట్టారు. అంటే అక్కడ దిగామంటే అది ఆకాశం 2 ఒకే లెవెల్లో ఉంటాయి. మరి అలాంటివి మనకి అవకాశం ఉంది. మరి అందరూ కూడా చూసి ఆనందించడం కూడా, కొనగలిగితే కొనుక్కొని. నేను వీళ్ళ కంపెనీకి బ్రోకర్ని కాదు, జస్ట్ ఐఎమ్ ఏ వెల్ విషర్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. నాకు ఎవరి దగ్గర మంచి ఉన్నా సరే ఆ మంచిని అప్రిషియేట్ చేయటం నా తత్వం. సీ యూ, బాయ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.